పుష్ప 2 మూవీ నుంచి అయితే వైల్డ్ ఫైర్ ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. మరి ఎలా అనిపించింది మీ అందరికీ? నచ్చిందా లేదా? ఈ సాంగ్ సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్లకు, అలాగే లేడీస్ల యొక్క ఫేస్లు మార్పింగ్ చేసి బ్యాడ్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వాళ్లకు 90mm రాడ్ జీలో దించినట్టు అయింది. మరి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్లో పెట్టండి. అంటావా మామ, అలాగే కిసిక్, ఈ రెండింట్లో ఏది నచ్చిందో మీరు కామెంట్లో పెట్టండి. ఈ రెండు పాటల్లో ఒక కామన్ పాయింట్ ఉంది, అది మీరు గమనించారా? ఈ రెండు పాటలు మగవాళ్లకు పంచులు వేసే విధంగానే ఉన్నాయి. ఈ రెండు పాటలలోని అర్థాలు మగవాళ్ళు లేడీస్ ని టీచ్ చేసే విధంగానే ఉంటాయి. అంటావా మామ పాటకు తగ్గట్టే ఈ పాటను కూడా తీసుకొచ్చారనే చెప్పొచ్చు. ఈ కిసిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే చంద్రబోస్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పాటలోని లిరిక్స్ అయితే సూపర్ గా రాశారు. ఓన్లీ కిసిక్ అనే లిరిక్ రాగానే కిసిక్ అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తారు అనేది నేనైతే అనుకున్నా. మనం కెమెరాలో ఫోటో దిగినప్పుడు కెమెరా నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ని చంద్రబోస్ గారు అయితే మనకు కిసిక్ గా వాడుకున్నారు. ఎందుకంటే ఈ పాటలో ఉన్న లిరిక్స్ మొత్తం ఫోటోల గురించే ఉంటది. దానికి తగ్గట్టే ఈ కిసిక్ అనే పదాన్ని అయితే ఉపయోగించారు. ఈ పాటలోని మెయిన్ హైలైట్ లిరిక్ ఏంటంటే దెబ్బలు పడతాయిరో అనే లిరిక్ అయితే సూపర్ క్యాచీగా ఉంది. ఇక దెబ్బలు పడతాయిరో అనే పదం అయితే ఇక ఇప్పటి నుంచే బాగా వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్క పదానికి ఇప్పుడు దెబ్బలు పడతాయిరో అంటారు. తగ్గేదేలే అనే పదాన్ని ఎలా ఉపయోగించారో దెబ్బలు పడతాయిరో అనే లిరిక్ ని కూడా ఇప్పుడు ఉపయోగిస్తారు సోషల్ మీడియాలో. చంద్రబోస్ గారు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న అనర్థాలను తీసుకొని ఈ పాటను అయితే రూపొందించారు. సోషల్ మీడియాలో జరిగే ఫేస్ మార్పింగ్ వీడియోల గురించి కూడా ఈ పాటలో జబర్దస్త్ గా ఉపయోగించారు. ఈ మధ్యనే రష్మిక మందనకు సంబంధించిన ఫేస్ మార్పింగ్ వీడియో బాగా ఒకటి వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని రాసినట్టు అనిపిస్తుంది. ఈ పాటలోని లిరిక్స్ చూసుకుంటే ఒకసారి బాబాలతోని దిగు, బాబాయిలతోని దిగు, మా వాళ్ళతోని దిగు, మీ వాళ్ళతోని దిగు, వీళ్ళందరితోని దిగిన ఫోటోలు ఆల్బమ్ లో దాచుకో, నాతో దిగిన ఫోటో మాత్రం లాకర్ లో దాచుకో, సుక్కున ఆ ఫోటో గాని బయటికి వచ్చిందో నీకు దెబ్బలు పడతాయి. అలాగే ఫోటో దిగినప్పుడు భుజాల మీద చెయ్యి వేసుకో, కానీ అదే చేయితోని బ్యాడ్ గా టచ్ చేస్తే దెబ్బలు పడతాయి. ఫోటోలు దించుకునేటప్పుడు ఏ ఫోజ్ లోనైనా ఫోటో దించుకో, బ్యాడ్ యాంగిల్లో ఫోటో దించి సోషల్ మీడియాలో పెడితే నీకు దెబ్బలు పడతాయి. అలాగే ఫోటోలు దించి ఫేస్ మార్పింగ్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తే కూడా దెబ్బలు పడతాయి. ఇలా క్యాచీ లిరిక్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ పాట. అందుకే చంద్రబోస్ గారిని అయితే మెచ్చుకోవాల్సిందే ఈ పాటను రాసినందుకు. ఇక ఈ పాటకు అందించిన మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారిని అయితే మెచ్చుకోక తప్పదు. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఐటమ్ సాంగ్ అనగానే దేవిశ్రీ ప్రసాద్ గారికి అయితే యమ జోష్ వచ్చేస్తుంది. ఈ పాటకు కూడా ఇరగదీసిండు మ్యూజిక్ అయితే. ఇక సింగర్ గా సుబ్బలక్ష్మి గారు అయితే బాగా పాడిర్రు. అంటావా మామ సాంగ్ ఎలా అయితే హస్కీ వాయిస్ తో పాడించిర్రో ఈ పాటను కూడా అలాగనే పాడించిర్రు. సుబ్బలక్ష్మి గారి వాయిస్ అయితే బాగా కుదిరింది. ఈ పాట గురించి సోషల్ మీడియాలో కామెంట్ అంటావా మామ సాంగ్ మాత్రమే బాగుంది అంటున్నారు. ఈ సాంగ్ కూడా సూపర్ గా ఉంది, కానీ రాను రాను ఎక్కేస్తుంది అందరికి. మరి చూద్దాం ఈ కిసిక్ సాంగ్ ఎలా వైరల్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ఇది కిసిక్ సాంగ్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.